హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏసీ వేవ్ ఫార్మ్ వర్సెస్ డీసీ లైన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది కూడా వన్ ఆఫ్ ది టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, చూద్దాం. ఎవరైతే అడిగితే ఏసీ వర్సెస్ డీసీకి తేడా ఏంటని అడిగారు అనుకోండి, మీరు ఇలా చెప్పచ్చు. మొదట ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. ఇది డాన్స్ చేస్తూ వస్తుంది అనుకోండి. అంటే సైన్సాయిడల్ వేవ్ ఫార్మ్ అంటే పైకి కిందికి పీక్ అండ్ లో కదా, పైకి కిందికి నెగిటివ్ సైకిల్ అండ్ పాజిటివ్ సైకిల్ని కవర్ చేస్తూ వస్తుంది. అంటే డాన్సింగ్ చేస్తూ వస్తుంది అనమాట. కొంచెం పైకి కొంచెం కిందకి ఇలా సైన్ వేవ్లా ఊగుతూ వస్తుంది. రైట్, మీరు ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేసింటే మన ల్యాబ్లో మీకు ఐడియా ఉంటుంది. ఓకే, తర్వాత ఎలా బిహేవ్ చేస్తుంది అంటే ఏసీలో కరెంట్ డైరెక్షన్ మారుతూ ఉంటుంది. ఒక్కసారి దీన్ని సైడ్ అంటే నెక్స్ట్ సెకండ్ ఆపోజిట్ సైడ్, అందుకే వేవ్ ఫామ్లో ఇలా వేవ్లా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు డీసీ విషయానికి వస్తే ఇది ఒక లైన్, అంటే స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఒక డ్రాయింగ్ వేస్తారు కదా, అలాగనమాట. ఎందుకు ఉంటుంది? ఇక డీసీ అంటే ఏంటి? ఇక్కడ డైరెక్ట్ కరెంటే అని అర్థం. పేరులోనే ఉందిగా డైరెక్ట్ గానే అని, అలా అనమాట. ఎక్కడ ఊగదు, ఎక్కడ డాన్స్ చెయ్యదు. సేమ్ స్ట్రైట్ లైన్, స్ట్రైట్ ఫార్వర్డ్. మీరు ఏమన్నా చేసుకోండి, నేను స్ట్రైట్ గానే ఉంటా అన్నట్లుగా ట్రావెల్ అవుతుంది. ఆన్ స్క్రీన్ టెస్ట్ డీసీ అంటే లైన్, స్ట్రైట్ కరెంట్. రైట్, స్ట్రైట్ కరెంట్. సో ఇలా షార్ట్ గా చెప్తే ఏసీ డాన్స్ చేస్తూ వస్తుంది, డీసీ లైన్ స్ట్రైట్ గా ట్రావెల్ అవుతుంది. అంతే. సైన్ వేవ్ అంటే ఏసీ అని గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్ లైన్ అంటే డీసీ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, మన ఇళ్లలో వచ్చే కరెంట్ కూడా ఏసీ కరెంటే. సో బ్యాటరీలో ఉండేది డీసీ కరెంట్. చాలా సింపుల్, అంతే. ఇలాంటివి ఓకే, ఇలాంటివి గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తొస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతండి. థ్యాంక్ యూ.